ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్లడానికి జగన్ కు అనుమతించింది సీబీఐ కోర్టు. సీబీఐ కోర్టు అనుమతితో ఈ నెల 17న తన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటన చేయనున్నారు జగన్. కౌంటింగ్ కు ముందు తిరిగి రానున్నారు. ఇక సీఎం జగన్ విదేశీ పర్యటనపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన ఎట్టికేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న విదేశీ పర్యటనకు కోర్టు నుంచి అనుమతి లభించింది. గత కొద్ది రోజులుగా కూడా ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత ఎవరైతే తన కూతురున్నారో తన కూతురు వద్దకు వెళ్ళడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు అనుమతి సిబిఐ కోర్టుకు అనుమతి పెట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఆ చర్చలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ సోషల్ మీడియాకు సంబంధించి టీడీపీ 2 రకాలుగా ఆ పోస్టులు చేస్తా ఉంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారిపోతున్నాడని, మరొకటి ఎట్టి పరిస్థితుల్లో ఆ జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు పోవడానికి అనుమతి ఇవ్వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. దీనికి సంబంధించి ఆ కొంతమేర కోర్టులో పిటిషన్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఎట్టికేలకు కోర్టు నుంచి అయితే అనుమతి లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 12 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆ యూకే వెళ్ళడానికి జగన్ కు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. సిబిఐ కోర్టు అనుమతితో ఈ నెల 15న తన కుటుంబ సమేతంగా ఆ విదేశీ పర్యటన చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. కౌంటింగ్ ముందు తిరిగి రానున్నారు. అయితే ఆ సీఎం విదేశీ పర్యటనపై ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఆ పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నాయి. తాను ఖచ్చితంగా విదేశాలకి వెళ్లిపోతున్నాడని, తాను పారిపోతున్నాడని, ఏదైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని భారీ మెజార్టీతో, అందుచేత ఆ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగానే పక్కా ప్రణాళికతో ఆ విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారని ఆ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రత్యర్థిగా ఉన్నారు. అప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన పిదప విదేశాల్లో తన కూతురు దగ్గరకు పోవడానికి అనుమతి పెట్టుకున్నారు. అప్పుడు కూడా కొంతమేర కొన్ని రోజులు విదేశీ పర్యటన చేసి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ విదేశీ పర్యటనకు వెళ్తానని సిబిఐ కోర్టుకి పెట్టుకున్నారు. దీనిపై ఆ పెద్ద ఎత్తున వాదనలు జరిగిన చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఆయన ఈ నెల 17వ తేదీన వెళ్తున్నారు. అలాగే వచ్చే నెల 4వ తారీఖున ఆ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఉంది. ఈ నేపథ్యంలో 1వ తారీఖునే రావాలని చూస్తా ఉన్నారు. అలాగే 1వ తారీఖు నుంచి వచ్చిన పిదప ఆ 3 రోజులు కూడా కొంత మేరకు రాష్ట్రంలో ఏదైతే ఆ శాంతి భద్రతల మీద కానీ అలాగే గొడవలు జరిగే ఆస్కారం కూడా ఉందని ఉన్న సమాచారంతో 2 రోజులు ముందుగానే ఆంధ్రప్రదేశ్ రావాలని చూస్తా ఉన్నారు. అలాగనే వచ్చే నెల 1వ తారీఖు సాయంత్రం తిరిగి మళ్ళీ రాష్ట్రంలో అడుగు పెట్టే పరిస్థితి ఉంది. ఈ రోజులు ఆ విదేశాల్లో తన ఇద్దరు కూతురుల దగ్గరికి అయితే పర్యటన నిమిత్తం వెళ్లే పరిస్థితి అయితే ఏర్పడింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.